మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 14వ వచనం నుంచి చూసినప్పుడు అక్కడ ఒక యజమానుడు కనబడతాడు. ఇవన్నీ కూడా పరలోకపు ఉపమానాలు అని ప్రభువారు చెప్పినటువంటి ఉపమానాలు ఇవి. ఒక యజమానుడు తన దేశాంతరం వెళ్ళిపోతూ తన ఆస్తిలో ఉన్నటువంటి కొంత భాగాన్ని తన దాసులకు వ్యాపారము నిమిత్తము ఇస్తున్నాడు. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడంట, ఒకడికి 1 తలాంతు ఇచ్చి వీటితో వ్యాపారం చేయమని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. అయితే ఒకానొక దినాన చాలా రోజుల తర్వాత ఆయన తిరిగి వచ్చి అడుగుతున్నాడు, నేను మీకు వ్యాపారం చేయమని ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతుల యొక్క లెక్క చెప్పండి రండి అని. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి ఏమని చెప్తాడంటే, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావు కదా, దానితో నేను వ్యాపారం చేసి మరి 5 సంపాదించాను, తీసుకోండి అని చెప్పినప్పుడు, బడా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, ఇదిగో యజమానుడి యొక్క సంతోషంలో నీవు కూడా పాలు పొందు అని చెప్పి అతన్ని యజమానుడు ఎంతో మెచ్చుకోవడం చూస్తాం మనం. ఆ తర్వాత 2 తలాంతులు ఇచ్చిన వాడు వస్తాడు. వచ్చినప్పుడు అతడు కూడా చెప్తాడు, అయ్యా నీవు నాకు 2 తలాంతులు ఇచ్చావు, దానిని నేను పెట్టి మరి 2 తలాంతులు సంపాదించాను, తీసుకోండి అని చెప్పినప్పుడు ఆయన్ని కూడా సేమ్ ఇందాక మొదటి వ్యక్తిని ఎలాగా పొగిడాడో యజమానుడు, అలాగే బడా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీ యజమానుని యొక్క సంతోషంలో నీవు కూడా పాలు పొందు అన్నాడు. ఇక 3వ వాడు వచ్చాడు. వాడికి 1 తలాంతే ఇచ్చాడు. ఆ 1 తలాంతు పట్టుకుని వచ్చి అంటున్నాడు, అయ్యా నీవు పంట ఎక్కడైతే చల్లవో అక్కడికి వచ్చి పంట కొయ్యాలనుకుంటావు, అటువంటి కఠినాత్ముడవు నీవు, చల్లని చోట కూర్చుకునేవాడవు నీవు, కాబట్టి నీతో నాకెందుకని చెప్పి నీవిచ్చిన 1 ధ్యానారం పట్టుకెళ్ళి భూమిలో నేను దాచిపెట్టేసి మరలా ఇదిగో తీసుకొచ్చేసాను, తీసుకొని 1 తలాంతు ఇచ్చేశాడండి. ఇచ్చినప్పుడు యజమానుడు అంటాడు, నేను అలాంటి వాడిగా నీకు కనిపిస్తున్నానా, నీవు ఆ రోజే చెప్పుంటే ఇది నేను షాహుకారుల దగ్గర పెట్టి ఆ డబ్బును నేను తీసుకుందును కదా, వడ్డీతో సహా తీసుకుందును నేను, కాబట్టి నీవు చెడ్డవాడవైనటువంటి చెడ్డ సోమరి దాసుడవు నీవని డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. చూడండి, సోమరి అనే మాట మనకు కనిపిస్తుందండి ఖచ్చితంగా. 26వ వచనం, 25వ అధ్యాయము మత్తయి సువార్త 26వ వచనంలో మీరు చూడండి. ఇక్కడ చూడండి, 25 నుంచి చదువుతాను. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద నుంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొందునే అని చెప్పి నీ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి అని చెప్తున్నాడు. 26వ వచనంలో సోమరివైన చెడ్డదాసుడా. ఈరోజు చేదైనటువంటి వేరొక వేరు సోమరితనం అండి. సోమరితనము అనేటువంటి చేదైన వేరు. ఇది మన కంటికి కనపడదు కానీ చాలా భయంకరమైనది. సోమరివాడు దరిద్రతని కోరి తెచ్చుకుంటాడు, బైబిల్ చెప్పిన మాటే. కాబట్టి సోమరితనం అనేటువంటి చేదైన వేరు ఎవరిలోనైనా ఉందేమో ఖచ్చితంగా అది కత్తిరించబడాలి, దేవుని సహాయం అడగాలి. సోమరితనము ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు చలాకీగా పనిచేసే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం, కష్టపడి పనిచేసే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం, చురుకైన వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. సోమరితనము అనేటువంటిది ఉండడం రకరకాల కారణాల వల్ల ఉంటుంది. చాలామందికి అది బద్ధకం ద్వారా ఉంటుంది, కొంతమందికి వాళ్ళ శరీర అనారోగ్యం ద్వారా ఉంటుంది, కొంతమందికి నైజము అంటే ఇంట్లో వాళ్ళని తండ్రిని తల్లిని చూసినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చూసినప్పుడు వాళ్ళలాగే వీళ్ళు సోమరి వాళ్ళలాగా తయారైపోతూ ఉంటారు. బద్ధకపు దురాత్మ వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెము పడుకోనివ్వండి, ఇంకా కొంచెము నిద్ర అని పొద్దెక్కే వరకు పడుకొని ఉంటారు చాలామంది. ఇంకా కొంచెం నిద్ర అని ముడుచుకొని పడుకుంటాడంట వాడు. అప్పుడు దరిద్రత వాడి దగ్గరికి ఆయుధదారుడు వచ్చినట్లుగా వచ్చేస్తాడు అని రాయబడి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు ఆ సోమరితనమనే దురాత్మ మీలో ఎవరిలోనైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకుంటారా? పిల్లలు మరి ముఖ్యంగా వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా చాలామందిలో బద్ధకం ఉంటుంది. వాళ్ళు పొద్దున్నే లేవరు, చదవరు, తినరు, కావలసింది వచ్చి కిచెన్లో నుంచి కూడా తీసుకొని వెళ్ళరు. అన్ని కాళ్ళ దగ్గరికి, చేతుల దగ్గరికి, మూతి దగ్గరికి అందించేటువంటి తల్లిదండ్రులు అలవాటు చేస్తారు. అలా తరువాత నిజంగా వాళ్ళు ఎంతో యాక్టివ్గా ఉంటారు, కానీ ఈ సోమరితనం కారణంగా వాళ్ళు ఏం పనులు చేసుకోరు, అన్నీ వాళ్ళ చేతుల దగ్గరికి వాళ్ళ కాళ్ళ దగ్గరికి తెచ్చివ్వమని అడుగుతూ ఉంటారు. అలా గ్రాడ్యువల్గా వాళ్ళకి సోమరితనం అనే దురాత్మ వాళ్ళల్లో ఎంటర్ అయిపోద్ది. వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో
అసలు ఏం తింటారో ఏం పని చేసుకుంటారో మినిమం చేసుకోవాల్సింది కూడా ఆ పిల్లలకు అలవాటు చేయకుండా చేసుకోకుండా వాళ్ళని బద్ధకస్తులుగా తల్లిదండ్రులు మారుస్తారు, పిల్లలు కూడా మారిపోతున్న సమయం. ఫోన్ పట్టుకుని ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు, టీవీ ముందర ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు, ఏమీ పని చేయరు ఇంట్లో వాళ్ళు. తల్లిదండ్రులు విపరీతమైన ముద్దుతోనూ ప్రేమతోనూ తినిపిస్తూనే ఉంటారు వయసు వచ్చే వరకు. సరే మనకి ప్రేమ ఉండొచ్చు, కానీ మన పిల్లల్ని మనమే స్వయముగా సోమరి వాళ్ళలాగా తయారు చేస్తే బైబిల్ ఏం సెలవిస్తుందో అది జాగ్రత్తగా వినండి. బైబిల్ సోమరి వాళ్ళు ఎక్కడుంటారు అని సెలవిస్తుంది అంటే, అగ్ని కాలేటువంటి స్థలములో, పండ్లు కొరికేటువంటి స్థలములో వీడిని విసిరివేయండి, ఎందుకంటే వీడు సోమరి అయిన చెడ్డదాసుడు అని యజమానుడు చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది ఎంత పెద్ద భయంకరమైనటువంటి వటవృక్షంలాగా వాళ్ళల్లో ఎదిగిపోతుందో. ఆ చేదైన ఒక్క వేరు అది వృక్షంలాగా వాళ్ళల్లో నుంచి వేరు తన్నుతుంది. అది ఎంత భయంకరం. ఆ బిడ్డలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తులో అత్తారింటికి వెళ్ళిన తర్వాత పనులు రావు, లేదంటే మగబిడ్డ అయితే ఆ భార్య దగ్గర అసలు ఎందుకు పనికిరాని వాడిగా ఉంటాడు, ఏ పని చేత కాదు, అసలు ఈవెన్ మార్కెట్కి వెళ్ళడం కూడా రాదు, ఏమి చక్కబెట్టుకోవడం రాదు, అసలు తినడం రాదు, అసలు మేనేజ్ చేయడం రాదు, హ్యాండిల్ చేయడం రాదు, ఏమీ రాదు. కారణం సోమరితనం. కూర్చున్న ల్యాప్టాప్ దగ్గర, కూర్చున్న ఫోన్ దగ్గర ఈ పిల్లలు అలాగే గ్రాడ్యువల్గా ఎదిగి సోమరితనం అనే వేళ్ళూని వృక్షంలాగా మారిపోద్ది. కాబట్టి జాగ్రత్త. ఈరోజు సోమరితనం ఏం పెద్ద ప్రాబ్లం కాదు అనుకుంటున్నారేమో, అది భయంకరమైనటువంటి నరకాగ్నిలోనికి ఆ సోమరితనం అనే వేరు వాళ్ళల్లో ఉండి వాళ్ళని అపవిత్రపరిచి వాళ్ళని అగ్నిలో త్రోసి వేసేటట్లుగా చేస్తుందని బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది స్త్రీలు ఉంటారు, వాళ్ళు వంట చేయరు, మాటికి నీరసం అని చెప్తూ ఉంటారు. నీరసంగా ఉంటే ఎందుకు నీరసంగా ఉందో అందుకు అవసరమైన మందులు వాళ్ళు వాడాలి. ఎందుకు నీరసంగా ఉందో చెకప్ చేయించుకోవాలి. ఎందుకు నీరసంగా ఉందో వాళ్ళ బలహీనత ఏంటో వాళ్ళ ఇంట్లో వాళ్ళని పట్టించుకోవాలి. ఒకవేళ ఇంకా వాళ్ళ యొక్క శరీర తత్వం అంతే అయితే వాళ్లకు సరిపడా పని వాళ్ళు చేయాలి. వాళ్ళు వేరే రంగంలో వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి చూసుకోండి, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక చిన్న జీవిని చూపిస్తున్నాడు గ్రంథకర్త, సామెతల గ్రంథకర్త. చూడండి, చీమను చూడండి. అది వేసవికాలం వచ్చేటప్పటికి, వర్షాకాలం వచ్చేటప్పటికి, ఏ కాలానికి సంబంధించిన ఆ కాలంలో ఏ కాలం అనుకూలమైన కాలమో ఆ కాలంలో అవసరమైన ఆహారం అంతా అది సమకూర్చుకుంటుంది. నీకు జ్ఞానం కావాలంటే వెళ్ళి ఆ చీమ దగ్గర నేర్చుకో, సోమరివాడా అని తిడుతున్నాడు అక్కడ. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, చాలామంది పురుషులు ఈరోజు బద్ధకస్తులు అయిపోతున్నారు. వాళ్ళు కూర్చున్న స్థలం దగ్గరికే వాళ్ళకి వాటర్ తీసుకొచ్చి ఇవ్వాలంట భార్య. వాళ్ళు తీసుకోగలరు కదా. భార్య అంటే కేవలం ఇంకా దాసిలాగా నీకు అన్నం పెట్టి వాటర్ ఇచ్చి నీ బట్టలు ఉతికి నీ బట్టలు సర్ది నీకు వెనకాలే ఉండి అన్నీ చూసి నీవు ఆఫీస్కి వెళ్ళే వరకు, ఒకవేళ నీవు ఇంట్లో ఉంటే అన్నీ చేసే వరకు ఇంకెందుకు భార్య ఉంది అని అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసా అండి మీకు? ఈ భర్త లేదంటే ఈ పురుషుడు అనే వ్యక్తి సోమరివాడిగా తయారైనప్పుడు వాళ్ళ అంతం ఎక్కడికో ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ ప్రకారం చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అంట. చురుకుగా ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఇద్దరిని కూడా ఆదాము అవ్వల్ని సృష్టించారు దేవుడు. సృష్టించిన తర్వాత మీరిద్దరు ఖాళీగా కూర్చొని తినండమ్మా. మరి అవ్వ నేను ఎందుకు సృష్టించానంటే సాటి అయిన సహాయము, నిజమే, అంటే జస్ట్ హెల్పర్ అంతే తప్ప కంప్లీట్గా స్లేవ్ కాదండి. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, జస్ట్ హెల్పర్ అండి, సాటి అయిన సహాయము అంతే తప్ప నీకు బానిస కాదు. నీకు అన్నీ కూడా చేతులకి కాళ్ళకి అంతా చేర్చిపెట్టి మంచం దగ్గరికి నీకు ఇచ్చి నువ్వు ఒక బద్ధకస్తుడుగా తయారైపోవడానికి కాదు నీకు దేవుడు భార్యనిచ్చింది. ఒకవేళ భార్యలైతే భర్త చాలా మంచిగా చూసుకుంటున్నాడు కదా అని ఇంకా వంట చేయకుండా, పిల్లల్ని చూడకుండా, ఇంకా ఆమె ఏదో ఎక్కడి నుంచో దిగి వచ్చినట్లు అక్కడే కూర్చొని అన్ని ఆర్డర్స్ ఇస్తుంటే చాలామంది భర్తల చేతే అన్ని పనులు చేయించేస్తూ ఉంటారు. అది కూడా పద్ధతి కాదు. ఆదాము అవ్వల్ని సృష్టించిన తర్వాత దేవుడు వారిద్దరిని ఖాళీగా కూర్చోండి, నేను మళ్ళా చల్లపూట మీ దగ్గరికి వస్తాను, మీరు రిలాక్స్గా ఉండండి, మీరు రాణి లాంటి దానవు, నీవు రాజు వంటి వాడవు, మీరు ఏలండి, ఇదిగో ఈ పశువులను ఇచ్చాను అని కాదు దేవుడు చెప్తా. అధికారం ఇచ్చిన మాట వాస్తవమే, కానీ తోట పని అప్పగించారు దేవుడు. హల్లెలూయా.
ఆ తోటలో వాళ్ళు పని చేయాలి. ఆ తోటలో ఉన్న మొక్కల దగ్గర వాళ్ళిద్దరూ పని చేయాలి. వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి. ఆ తోటను కావలి కాయాలి, తోటని సేద్యపరచాలంట, ఆ తోటకి నీరు పెట్టాలంట, ఆ తోటని సేద్యపరచాలంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఫస్టే దేవుడు మానవుని సృష్టించాక పని అప్పగించాడు, జ్ఞాపకం చేసుకోండి. చాలామంది యవ్వనస్తులైన పిల్లలు కూడా తల్లిదండ్రులకు సహాయం చేయరు, మగబిడ్డలు ఆడబిడ్డలు కూడా. వాళ్ళని అలా బద్ధకస్తులుగా పెంచుతారు. ప్రియమైన తల్లులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సోమరివాడు ఎక్కడికి వెళతాడు లాస్ట్లో అని జ్ఞాపకం వస్తే నీ బిడ్డలని చురుకుగా ఉండేట్టు నువ్వు నేర్పించగలుగుతావు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, చేదైన వేరు నీ శరీరంలో ఉందేమో చూసుకో. ఇంకా కొంతమందికి అన్ని విషయాల్లో చురుకే. బయటికి వెళ్ళాలంటే చురుకు, వంట చేయాలంటే చురుకు, తినాలంటే చురుకు, మరి ఎవరికైనా కబుర్లు చెప్పమంటే వాళ్ళ తర్వాతే, ఇంక అన్నీ చురుకే. కానీ ప్రార్థన అంటే బద్ధకం, ప్రార్థన చేయడం అంటే బద్ధకం, మందిరానికి వెళ్ళడం అంటే బద్ధకం, వాక్యము చదవడం అంటే బద్ధకం, వాక్యము వినడం అన్నా కూడా బద్ధకమే. కొంతమందికి తెలుసా మీకు, వాక్యం చెప్తుంటే కొంతమంది నిద్రపోతూ ఉంటారండి. ఎంత బద్ధకస్తులు కదా. రాత్రి నిద్రపోవడం లేదా నువ్వు? వాక్యం ఎడల ఆసక్తి ఉంటే దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా చూసుకుంటావు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ నిద్రమత్తు, దురాత్మ, బద్ధకము ఇవన్నీ కూడా దుష్టుడి నుంచి వచ్చినవి. అది నిన్ను పాడు చేయడానికి ఆ దుష్టుడు నీ మీదకి విసిరిన వల అది. ఈరోజు అడగండి ప్రభువుని, ప్రభువా ఈ బద్ధకం అనే దురాత్మ నా గృహంలో నుంచి పారిపోవాలి. బద్ధకస్తులుగా మేము ఉండకూడదు నాయన. మరీ ముఖ్యముగా వేకునే లేచి ప్రార్థన చేయడానికి బద్ధకం, మధ్యాహ్నం ప్రార్థన చేయడానికి బద్ధకం, ఉదయకాల సమయంలో మీరు ఏ సమయాలు కేటాయించుకున్నారో ఆయా సమయాలలో ప్రార్థన కూడా మీకు బద్ధకమే. దానికి రీజన్స్ ఏవో చాలా చెప్తారు, కానీ మెయిన్ రీజన్ బద్ధకం అండి. కాబట్టి ఈ న్యూ ఇయర్లో ఈ చేదైన వేరు తొలగించుకోవడానికి అడుగుతారా ప్రభువుని? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అడగండి. ఆయన చురుకుగా ఉంటాడు, ఆయన పేరు ఆదరణకర్త. ఒకవేళ నువ్వు ఇలా పడిపోతే నిన్ను తిరిగి ఇలా నిలవబెట్టే ఆదరణకర్త. గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆయన. కొంతమందికి కొన్ని విషయాల్లో చురుకుదనం ఉండి మిగతా విషయాల్లో బద్ధకం ఉంటుంది. కొంతమందికి ప్రతి విషయానికి బద్ధకమే. కొంతమంది ఆ మంచం మీద పడుకున్నవాడు తిరుగునట్టు తిరుగుతూనే ఉంటాడంట. ఆ పరిస్థితిని వివరించి ఆ గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. మంచం మీద వాడు అలాగే తిరుగుతాడు, ఖచ్చితంగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంటాడు, వాడు బద్ధకస్తుడు అని రాయబడి ఉంది. కాబట్టి జాగ్రత్త. నువ్వు ఏ ఏజ్ గ్రూప్కి చెందిన వాడవైనా కూడా నీ పరిధిలో నువ్వేమి చేయగలవో అది చేయాలి. మీ స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా మన బాడీ యాక్టివ్గా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మినిమం చేయాల్సినవి మనం చేయాలి. లేకపోతే ఆ శరీరము పాడవుతుంది, ఆత్మ పాడవుతుంది, దేహం పాడవుతుంది, లైఫ్ పాడవుతుందండి. మరి ముఖ్యంగా తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత అనేక మంది అక్కడే కూర్చొని పనిచేయడం ద్వారా చాలా ఆరోగ్యాలు లాస్ అయిపోతూ ఉన్నారు. బద్ధకం కూడా ఎంటర్ అయిపోతూ ఉంది. భయంకరమైన డ్రౌజీనెస్, లేజీనెస్, నిద్రలేమి. ఎందుకంటే వాళ్ళ షిఫ్టులను బట్టి. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడగండి. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడగండి. సరి అయినటువంటి జాబ్స్ సెలెక్ట్ చేసుకోండి. సరి అయినటువంటి విధానాలలో మీ దేహాన్ని, మీ ఆత్మను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. గొప్ప కార్యాలు దేవుడు ఈ ఇయర్లో చేయాలని ఆశపడండి. గొప్ప మేళతో మిమ్మల్ని దేవుడు నింపుతాడు. అడగండి, ప్రభా చురుకుగా ఉండాలి, మేము బద్ధకం మాలో నుంచి పోవాలి, శ్రద్ధగా మేము పని చేయగలగాలని అడుగుతారా? ఈ మాటలన్నీ బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నాను నేను. చూస్తారా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడంటండి, సోమరివాడు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చూస్తున్నారా? బైబిల్లో ఉన్న ఏ మాట తప్పిపోదండి. ఈరోజు మనకు అంతా బాగున్నట్లు కనిపిస్తుంది, కానీ మన యజమానుడు వచ్చినప్పుడు, లెక్క అప్పగించినప్పుడు మనకిచ్చిన సమయం ఎంత? ఆ సమయంలో ఎంత సమయాన్ని టీవీ దగ్గర కూర్చొని వేస్ట్ చేశాము, ముచ్చట్లు పెట్టుకోవడానికి వేస్ట్ చేశాము, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకోవడానికి గ్యాదరింగ్స్కి వెళ్ళాము, ప్రతి సాయంత్రం ఎలా వేస్ట్ చేశాము, ప్రతి మధ్యాహ్నం ఎలా వేస్ట్ చేశాము. నీ సమయానికి లెక్క అప్పగించవలసి ఉందని బైబిల్ సెలవిస్తుంది. మరి ఈరోజు నువ్వు శ్రద్ధగా నీకు దేవుడిచ్చిన పనిలో నువ్వు శ్రద్ధగా పనిచేస్తూ నీ భక్తి జీవితాన్ని నువ్వు నిలవబెట్టుకుంటే ఏలుబడి చేసేవాడుగా తయారవుతావు. అలా కాకుండా నీవు బద్ధకస్తుడిగా ఉంటే వెట్టి పనులు చేయాల్సి వస్తుందట. వాక్యమే చూపించి చెప్పాను మీకు నేను. కాబట్టి ఈ మాటల్ని మీ దృష్టిలో పెట్టుకోండి. మీరు దేవుడు గొప్ప కార్యాలు మీ పక్షంగా చేయాలని ఆశపడండి. ఇంకా సేవకులైన వాళ్ళమైతే దేవుని కొరకు పనిచేస్తూనే ఉండాలండి. వాళ్ళకి ఏం రెస్ట్ ఉండదు.
ఈరోజు మనకి అంటే వర్తమానం ఉంటేనే ఆదివారం టు ఆదివారమే సేవకుల యొక్క పని కాదు, కానీ ప్రతిరోజు రిటైర్మెంట్ అనేది ఏమి ఉండదు సేవకులకి. మనం ఎంత దేవుని కొరకు పనిచేస్తే అంత ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఎంత బలంగా దేవుని కొరకు వర్తమానాలను విత్తుతూ ఉంటే, చదువుతూ ఉంటే, వాక్యాన్ని అనేకుల కొరకు ఆలోచించి విజ్ఞాపనలు చేస్తూ ఉంటే, అనుక్షణం సహవాసంలో ఉంటే, ఎక్కువగా దేవుని కొరకు మనము అంటే మన పేరు ప్రతిష్టల కొరకు కాదు, దేవుని కొరకు మనం వాడబడుతూ ఉంటే అధికమైనటువంటి శక్తినిస్తాడు దేవుడు, అధికమైన ఎస్టాబ్లిష్మెంట్ని ఇస్తాడు దేవుడు. మనకి మంచి పేరును, ఖ్యాతిని కూడా ఇస్తాడు. ఎప్పుడంటే మనం కష్టపడినప్పుడు. సేవే కానీ, ఆఫీసే కానీ, గృహమే కానీ, చదువే కానీ, ప్రతి విషయంలో కూడా చురుకుగా ఉండే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించిన గాక. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును అని రాయబడి ఉంది. చూసారా? ఏ పనైనా కూడా బద్ధకంగా వంట, బద్ధకంగా ఉద్యోగం, బద్ధకంగా చేస్తేనంట వాడు దరిద్రుడు అవుతాడు అని రాయబడి ఉంది. కాబట్టి బద్ధకపు దురాత్మ యేసు నామంలో పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. కాబట్టి ఆ బద్ధకపు దురాత్మ అనేటువంటి ఆ చేదైన వేరు ఈరోజు కాల్చివేయబడును గాక. అయితే మాకు బద్ధకం ఉందో లేదో మాకు తెలియదంటే ఒకసారి పరిశీలించుకోండి, ప్రభువుని అడగండి. ఆ చేదైన వేరు కత్తిరించడానికి ఆయనే సమర్థుడు. కాబట్టి ఈరోజు ఈ వర్తమానము ద్వారా కొంతమంది అయినా యాక్టివ్గా అవ్వాలని, మనం ఆ బద్ధకాన్ని విడిచిపెట్టి ప్రభువుని హత్తుకోవాలని, ఆయన కార్యాలు చేయాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోమని, అది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు ఉండమని పౌలు గారు చెప్తున్నాడండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట. అట్టి కృప మన అందరికీ కలుగులాగున ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. సర్వాంతర్యామి మాట్లాడిన మాటల్లో ఎవ్వరు కూడా దీని ద్వారా హర్ట్ అవ్వకుండా నిజమే అని వాక్యము ద్వారా ఒప్పింపబడి, హృదయంలో నొచ్చుకొనబడి, దేవా మేమేమి చేయాలని అడిగి నీ కొరకు వాడబడ్డానికి అవసరమైన కృపివ్వమని, బద్ధకస్తులు మరి ముఖ్యముగా మార్చబడి చురుకుగా ఉండివారుగా తయారవడానికి అవసరమైన కృపివ్వమని, ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నాయన ఈ బద్ధకం అనేటువంటి దురాత్మ ఎవ్వరి గృహంలో కూడా లేకుండా దాన్ని పారద్రోలమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you.